Thank you for coming today. It's a poster event for Dreamcatcher. This is my first official appearance towards the media, so I would like to thank the media. Chala, thank you for coming today. And the whole of the team couldn't be there today. So, we're missing them a lot today, but it's okay because of certain circumstances, they couldn't be here. So, Ivala event, we're just going to reveal 3 posters from our film. And Andaru will introduce themselves and talk a little bit about the film and give the people a little idea as to who we are. The first poster, we'll reveal it now. Thank you. థ్యాంక్స్. మరి ఇంత అప్లోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హ్యావ్ ఎడిటెడ్ ది మ్యూజిక్ అండ్ టీజర్ అండ్ ట్రైలర్ మ్యూజిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సిఎల్ మోషన్ పిక్చర్స్ అండ్ సందీప్ బ్రో ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫిలింకి వస్తే ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ది స్టోరీ. అసలు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ ఉండదు. There were times while I was editing the music and editing time lo I got so involved in the movie, asal edit cheyadam marchipoyana anamata. Then I was like, oh, I have to edit this as well. First half ichi padestadi, mind blow kaakapothe nannu adugu. Interval scene untadi. We have worked a lot over there, especially in the music sense. Goosebumps aithe guarantee untadi. అసలు మీరు తెలుగు సినిమా ఇది తెలుగు సినిమా అని మీకు ఎక్కడ అనిపించదు. హాలీవుడ్ రేంజ్ మన కవర్కి వెళ్ళిపోతుంది కంపల్సరీ. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ దీస్ గైస్, ఎస్పెషలీ ది గాయ్ శ్రీనివాస్. అండ్ సో ఎఫర్ట్లెస్లీ డన్ దీస్ గైస్ అండ్ ఐ ఫెల్ట్ సో రిలేటివ్ టు ది స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ విఎఫ్ఎక్స్కి వస్తే ఒక్క దగ్గర ఐ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. మన సందీప్ బ్రో ఒక్కొక్క క్యామియో షాట్ తీసేసినారు విఎఫ్ఎక్స్ దగ్గర. బట్ కమింగ్ టు దిస్ మూవీ అండ్ ఆల్ ఇట్స్ గ్రీన్ స్కిన్ డబుల్ బట్ సూపర్ ఇట్ వాస్ రియల్లీ. అండ్ యూ గైస్ విల్ ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ మూవీ అండ్ ఐ హోప్ యూ గైస్ ఎవ్రీవన్ వాచ్ దిస్, షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఈవెన్ ది స్మాల్ ఇండస్ట్రీ ఆల్సో. స్మాల్ మూవీ అనలేము, దిస్ వన్ బి ఎ హ్యూజ్ బిగ్ మూవీ. థ్యాంక్ యూ గైస్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మూవీ లవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగరాజ్, ఇందులో నిఖిల్ అనే ఒక రోల్ని ప్లే చేశాను. థ్యాంక్ యూ సందీప్ ఫర్ గివింగ్ మీ దట్ రోల్. అండ్ సందీప్ చాలా హార్డ్ వర్క్ చేశాడు మూవీకి. ఫైనల్లీ ఇంకా మూమెంట్ వచ్చింది. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ డ్రీమ్ క్యాచర్ సినిమా విషయానికి వస్తే డ్రీమ్స్ మన అందరికీ వస్తుంటాయి, కానీ పొద్దున్నలేగానే మర్చిపోతాం. కొన్ని గుర్తుంటాయి, కానీ అవి అదే డ్రీమ్స్ మన రియాలిటీని డిస్టర్బ్ చేసినప్పుడు, ఇష్యూస్ క్రియేట్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మన సినిమాలో హీరో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. సో అసలు ఏం జరిగింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది సినిమా. మంచి స్టైల్ ఉంటుంది సినిమాలో. సందీప్ విజన్ చాలా బాగుంది అండ్ మీకు ఇప్పుడు పోస్టర్లోనే కనిపిస్తుంది. సో మంచి క్లాస్ ఉంటుంది. ప్రతి దాంట్లో చాలా టేక్ కేర్ తీసుకొని కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చాలా బాగా చేశాడు. అండ్ ఇంకా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రణీత్ డిఓపి కొన్ని అయితే ఇంకా స్క్రీన్ షాట్ తీసి పోస్టర్ వేసేయచ్చు అన్నట్టుండే. సో చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అవుతాయి. సో అప్పుడు ఇంకా మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. డెఫినెట్లీ మూవీ అయితే వర్త్ వాచింగ్ ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దీంట్లో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ అనేది చాలా బాగా చేశారు. ప్రశాంత్, శ్రీనివాస్, అనీషా, ఐశ్వర్య అండ్ అర్చిత చాలా ఎంజాయ్ చేసే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళం కొత్త వాళ్ళమే. మేము చాలా డ్రీమ్స్తో వచ్చినాం, అంటే పడుకున్నప్పుడు వచ్చేటి కాదు, లైఫ్లో ఏదైనా చేయాలని. సో మీరు అందరు మమ్మల్ని సపోర్ట్ చేసి సినిమాని కూడా ఎంకరేజ్ చేసి సపోర్టివ్గా ఉంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుమా. నా రోల్ వచ్చేసి ఐఎమ్ ద మదర్ ఆఫ్ ద హీరో ప్రశాంత్. సో నాది చిన్న రోల్ అయినా కానీ ఇట్స్ అ వెరీ టచింగ్ రోల్. నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ డెబ్యూట్ మూవీ. థ్యాంక్స్ టు సందీప్, హీస్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ and screenplay, everything.
And I am proud to say that he is also my nephew. Thanks for giving me the opportunity, Sandeep. And ఈ మూవీ వచ్చేసి చాలా చాలా బాగుందండి. నేను చూసాను. ఇట్స్ క్లోజ్ టు లైక్ హాలీవుడ్ మూవీ. మీరందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాం. I hope everyone will like this movie. Thank you. Hello, my name is Pranit Gautam Nanda. I am the cameraman of this movie. Media, thank you for being here, for supporting us. Sandeep, thanks for this great opportunity. I'm seeing everyone is talking about the visuals. It's all about your vision. And యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట్లాడడానికి ఎక్కువేం లేదు. ఫస్ట్ లుక్ వీడియో లైక్ టీజర్ అట్లా ఏమైనా వస్తే దెన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది లైక్ వాట్ వీఆర్ సేయింగ్ అబౌట్. మూవీ అయితే ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్థెటిక్స్ కూడా మీకు లైక్ ఒక న్యూ ఏజ్ ఆఫ్ మూవీ మేకింగ్ యూ కెన్ సీ ఇన్ దిస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ Archusha. Thank you, Sandeep Garu, for giving me Dreamcatcher. Even the concept of dreams, while doing this whole film, I was just reeling in all the energy, all the concepts of relationships, of our concepts, self-concepts, reality, and it was just getting to me. This film has a lot to offer. Unique aesthetics, and every day, like I used to go to the film set, shoot, come back home, and I used to just pray like I hope every day of my life I get to do just this. Sandeep as a director is just wonderful. The team was just great to work with, and everything was just a very unique experience for me. Dreamcatcher was really unique for me. So I really hope it's made with a lot of love. I really hope that the audience loves it as much. And thank you. నా పేరు హర్ష. సందీప్ ఇస్ మై కజిన్ బ్రదర్. సో నేను ఒక చిన్న రోల్ ప్లే చేశాను డ్రీమ్ క్యాచర్లో. యుల్ హ్యావ్ టు జడ్జ్ వన్స్ ద మూవీ గెట్స్ రిలీజ్డ్ హౌ ఐ డిడ్. సో ఇట్స్ అ వెరీ యూనిక్ మూవీ. చాలా ఒక హాలీవుడ్ అండ్ మోడర్న్ లెవెల్ విజువల్స్తో, చాలా మోడర్న్ అండ్ చాలా సూతింగ్ మ్యూజిక్తో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడే యూనిక్ సైకలాజికల్ స్ట్రగుల్ని ఎట్లా ఓవర్కమ్ అవుతాడు అనేది ఈజ్ ద మూవీ. చాలా యూనిక్, వెరీ వెరీ యూనిక్ మూవీ. అండ్ నాకు పర్సనల్గా నేను చూసా సినిమా. ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ మ్యూజికల్. యాక్చువల్లీ మ్యూజికల్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. ఫర్ మీ పర్సనలీ ఇట్స్ అ మ్యూజికల్, బ్యూటిఫుల్లీ డన్ మ్యూజిక్. అండ్ ఇంకేముంది, సో ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు చూడని సినిమా ఈ మూవీ. I think it will fall in the category of Gami. It's experimental but very much relatable. So yeah, I think that's it. All the best, Sandeep. ఏమన్నా మాట్లాడా? యా. సో నాకు పర్సనల్గా క్లైమాక్స్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. మూవీ స్టార్ట్స్ ఆఫ్ ఒక హై నోట్లో స్టార్ట్ అవుతుంది. మధ్యలో ద స్టోరీ కీప్స్ యూ గ్రిప్. బట్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎవరికైనా, ఎస్పెషలీ ద క్లైమాక్స్ షార్ట్, మీకు కంట్లో నీళ్ళు వస్తాయి మీరు నిజంగా మూవీ ఫాలో అవుతూ ఉంటే త్రూఅవుట్. బ్యూటిఫుల్ క్లైమాక్స్, ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ ever that I've seen in movies. So that's it. Thank you all.
media for gracing this event. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సందీప్ గురించి మాట్లాడాలి. హీస్ ఎ వెరీ 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 యునిక్ విజనరీ డైరెక్టర్ అనమాట. ఈ సినిమాలో ఏస్థెటిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పటి వరకు మేబీ మీరు చూసుంటారు కానీ అదే కళ్ళకి చాలా సూతింగ్గా ఉంటాయి. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక పర్సన్ ఇంటర్నల్ స్ట్రగుల్ని ఎక్స్టర్నలైజ్ చేసి దానికి డ్రీమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాని నుంచి ఒక యూనిక్ థాట్తో స్టోరీ రాసి తీసిన సినిమా ఇది. ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా అండ్ బ్రిలియంట్ ఇన్ రైటింగ్ అండ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆల్సో. అండ్ కమింగ్ టు మై కో యాక్టర్స్, ఎవ్రీవన్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ప్రశాంత్, అనీషా, ఐశ్వర్య, అర్చిషా, నాగరాజ్. అండ్ విజువల్స్ టీజర్ ట్రైలర్ రాబోతుంది, దాంట్లో చూస్తారు. ప్రణీత్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ చాలామంది మ్యూజిక్ గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే సినిమాని చాలా గ్రిప్పింగ్గా డ్రైవ్ చేయడానికి మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది. వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ రియలైజ్ వాట్ ఐమ్ సేయింగ్. And then again I have to speak about Sandeep because like he's all in one. ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, లైక్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా. 24 క్రాఫ్ట్స్ మీద మనోడికి చాలా అంటే లైక్ చాలా పిన్ పాయింట్గా డీటెయిల్ అవుట్ చేసి నాకు ఇది కావాలని చెప్పగలిగే అంత ఐడియా ఉంటుంది. సో దట్స్ హిమ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు సందీప్ కాకల. దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. So first of all I would like to thank media. Thank you so much for coming. ఇంత షార్ట్ నోటీస్లో వచ్చారు అండ్ మనలాంటి చిన్న ఫిల్మ్ మేకర్స్ని సపోర్ట్ చేయడానికి వెరీ 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 థ్యాంక్ యూ. కొన్ని థింగ్స్ చెప్పాలి బిఫోర్ ఎంటరింగ్ దిస్ థింగ్. సో డ్రీమ్ క్యాచర్ యాజ్ అ ఫిల్మ్, యాజ్ యూ గైస్ సీ పోస్టర్లు అన్నీ చూసారు, అందరూ రకరకాల మాట్లాడే సినిమా గురించి. కానీ ద హోల్ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ మేము ట్రై చేసింది ఒక సొఫిస్టికేటెడ్ కాన్సెప్ట్ని ఒక ఎమోషనల్ స్టోరీలో పెట్టడానికి ప్రయత్నించాం. అండ్ ఐ థింక్ పీపుల్ హూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు వాచ్ గుడ్ సినిమా విల్ డెఫినెట్లీ లైక్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి ద హోల్ థింగ్ ఇస్ అబౌట్ ఇంటర్నల్ స్ట్రగుల్ అండి. అండ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనందరం అలాంటి స్ట్రగుల్ త్రూ వెళ్తాము. సో ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ గాన్ త్రూ దాట్ ఈ సినిమా డెఫినెట్లీ చాలా రిలేటబుల్ అనిపిస్తుంది. Coming to the technicalities of the film, I think మేము తీసుకున్న అప్రోచ్ టువర్డ్స్ cinematography, towards music, towards dialogue writing, towards acting, everything has been very very precise. అంటే జనరలీ ఇప్పుడు ఒక చిన్న ఫిల్మ్ మేకర్ వచ్చి సినిమా తీయడానికి ఆలోచనలన్నీ మనం పక్కన పెట్టేసాం. అంటే ఈ సీన్ నచ్చుతుందో లేదో ఆడియన్స్కి, లేదా ఇది నచ్చుతుందా, ఇలాంటి ఎలిమెంట్లు పెట్టాలా, అవన్నీ కాకుండా కేవలం స్టోరీకి ఏం అవసరమో అదే మా సినిమాలో పెట్టాము. It's a film based on dreams which predict your future. అలాంటి సిచ్యువేషన్లో ఒక మనిషి పడితే ఏం జరుగుతుందో అనేది మా ఫిల్మ్. అండ్ I have to talk about all the wonderful actors who are here and who are not there also. చాలామంది are out of town or out of the country. చాలామంది లేరు ఇక్కడ, so they couldn't come. But it's been a film coming for some time and it's finally here. The only thing I would promise that it's going to be a mind-bending experience for anybody who watches in the theatre, because we have given it our all in terms of sound design, in terms of color grading, and the technicalities gurinchi chepthe mali bore avutadle gaani, but it's intense is all I can say. So yeah, that's my time, and yeah, the protagonist of the film will talk now, please. Prashant. నాకు పర్సనల్గా మీడియా వాళ్ళ పేర్లు తెలియవు, బట్ ఐ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఐ థింక్ ఏదో ఒక రోజు పక్క ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడి నేను కొలాబరేట్ అవుతాను. యాజ్ అ మూవీ డ్రీమ్ క్యాచర్ అన్నది నాకు పర్సనల్గా వెరీ ఎమోషనల్ ఆఫ్ కోర్స్. అండ్ దెన్ ఓకే ఫైన్, ఐల్ టాక్ అబౌట్ ద డైరెక్టర్ ఫస్ట్. సో సందీప్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ డైరెక్టర్స్. I think
ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇంకా చాలా 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 రావాలి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఇంకా చాలా రావాలి. బేసిక్లీ డ్రీమ్ క్యాచర్ టాక్స్ అబౌట్ హౌ ఇఫ్ యూర్ డ్రీమ్స్ టర్న్ ఇన్ టు రియాలిటీ అండ్ దెన్ I think I'll be a little free now. Yeah, thank you. తెలుగు సినిమాల్లో చాలా వరకు డ్రీమ్ బేస్డ్ మూవీస్ వచ్చాయి, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిలిం డ్రీమ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతోంది. అండ్ ఐమ్ వెరీ షూర్ ఇట్స్ అ సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్, అందరినీ కూర్చోబెట్టేస్తుంది. అండ్ యా, ది ఎక్స్పీరియన్స్ ఇస్ వావ్. నా కోస్టార్స్ గురించి చెప్పాలి అంటే శ్రీనివాస్, అనిషా, అర్చిష, ఐశ్వర్య, నాగరాజ్, మెనీ మోర్, సుమన్ గారు. ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ, బట్ ఎవరు లేరు. బట్ యా, టీజర్ అండ్ ట్రైలర్స్లో ఎక్కువ మాట్లాడడానికి ఉంటుంది, బట్ పోస్టర్ లాంచ్లో అంత ఎక్కువ ఏముండదు. బికాస్ యూ సీన్ ది విజువల్స్ ఆఫ్ ది పోస్టర్, బట్ మూవీ విజువల్స్ మీకు టీజర్ అండ్ ట్రైలర్స్లోనే కనపడతాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ వీ విల్ బీ అనౌన్సింగ్ ది డేట్స్ సూన్. అండ్ ఇంకా టీజర్ అండ్ ట్రైలర్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము, మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. అండ్ ఐ హోప్ వీ విల్ మేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Night, guys. Thank you so much for every single person who is here to support us, and would like to thank all the media people to be here. Thank you so much for coming, and good night, please.